నమస్తే డి న్యూస్ కి స్వాగతం నేను మీ మెర్సి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ కలెక్టరేట్ లోని మీకోసం సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం మీకోసంకు వచ్చే అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ తమీం అన్సారియా సమతా నగర్ లోని వెంకటేశ్వర స్వామి గుడిలో ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో జరిగిన ప్రాయశ్చిత్త దీక్ష కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు తమ మద్దతు ఎల్లవేళలా ఉంటుందని వెల్లడించిన ఎమ్మెల్యే దామచర్ల ఇక వివరాలకు వెళితే ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని అర్జీదారుల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి వాటికి సత్వరమే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియా జిల్లా అధికారులను ఆదేశించారు. ఒంగోలు కలెక్టరేట్ లోని మీకోసం సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా, జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు వరకుమార్, లోకేశ్వరరావు, సునీల్ కుమార్ తో కలిసి పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా మాట్లాడుతూ ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి క్షేత్రస్థాయిలో అర్జీదారులు ఎదుర్కొంటున్న అంశాలపై ప్రత్యేక దృష్టిని సారించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. జిల్లాలోని సుదూర ప్రాంతాల నుండి తమ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఎంతో ఆశతో అర్జీదారులు వస్తారని, వచ్చిన సమస్యలను అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్యలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పీడి వసుంధర, ఐసిడిఎస్ పీడి మాధురి, జెడ్పీ సిఇఓ బి చిరంజీవి, డిపిఓ ఉషారాణి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, సిపిఓ వెంకటేశ్వరరావు, హౌసింగ్ పీడి శ్రీనివాస ప్రసాద్, జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు, డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ సురేష్ కుమార్, పశు సంవర్ధక శాఖ జేడీ డాక్టర్ బేబీరాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లాస్ట్ వీక్ ఒక అర్జీ ఇచ్చాము. తహసీల్దార్ గారు, అక్కడ ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ని మీరు ప్రొటెక్ట్ చేయకపోతే ఎలా అండి? అక్కడ మీకు ఇక్కడ వచ్చి చెప్తున్నారా అంటే ఎవరు అబద్ధం చెప్తున్నారా? ఎవరు చేస్తే వారు ఫైండ్ అవుట్ చేయండి. ఏంటి తమాషా అయిందా? మరి కథలు చెప్తున్నారు అంటే మీరు అక్కడ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అండి, బిహేవ్ లైక్ వన్. మళ్ళీ నాకు ఇష్యూ రాకూడదు. ఎవరు అక్కడికి వెళ్తున్నారో ఫైండ్ అవుట్ చేయండి. అన్ని పవర్స్ ఉన్నాక ఎందుకు పవర్ యూజ్ చేయట్లేదు? గవర్నమెంట్ ల్యాండ్ మీరు ప్రొటెక్ట్ చేయాలి. మళ్ళీ ఈ విషయం గురించి మీకు మళ్ళీ నేను చెప్పాను, లాస్ట్ వీకే మీకు చెప్పాను. వీఆర్ఏనే పంపాను, అతను పంపాను అంటే ఫైనల్ గా వాళ్ళు ఎందుకు అక్కడ చేస్తున్నారు? ఎలా అంత ధైర్యం ఎలా వచ్చింది ఎవరికి? నాకు ఈవినింగ్ కల్లా యాక్షన్ లేదు. ఏదెవరో కనుక్కొని ఫైండ్ అవుట్ చేసి నాకు పంపించండి. తిరుపతి లడ్డు కల్తీ జరిగిన తీరుకు నిరసనగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు ఎన్డీఏ కూటమి తరపున సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ప్రాయశ్చిత్త దీక్ష చేపడుతున్నామని ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు అన్నారు. సమతా నగర్ లోని వెంకటేశ్వర స్వామి గుడిలో ఎన్డీఏ కూటమి తరపున జరిగిన ప్రాయశ్చిత్త దీక్ష సందర్భంగా గుడిలో పూజలు చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ అధికారం వస్తుంటుంది, పోతుంటుంది, కానీ అధికారమే పరమావధిగా ఇష్టానుసారంగా వ్యవహరించడం సైకో జగన్మోహన్ రెడ్డికి దక్కిందని అన్నారు. 5 ఏళ్ల పరిపాలనలో 151 సీట్లు వచ్చాయని విర్రవీగారని, అందుకే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి 11 సీట్లకే పరిమితం చేశారని విమర్శించారు. ఎన్డీఏ కూటమి తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రాయశ్చిత్త దీక్షలు 4 రోజుల పాటు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. జనసేన అధ్యక్షుడు షేక్ రియాజ్ మాట్లాడుతూ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి అందరికీ ఆరాధ్యమని, అలాంటి దేవాలయంలో భక్తులకు పంచే లడ్డులో నాణ్యత కాకుండా జంతువుల కొవ్వు కలవడం అత్యంత దుర్మార్గమని అన్నారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు ఎన్డీఏ కూటమి దీక్షలు చేపట్టిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సింగరాజు రాంబాబు, రాచగర్ల వెంకట్రావు, రావుల పద్మజ, చనపతి రాంబాబు,
ముత్యాల కళ్యాణ్, మంచాల వెంకటేశ్వర్లు, పసుపులేటి సునీత, జనసేన టీడీపీ నాయకులు పగడి రాములు, రాయని రమేష్, నాగిశెట్టి బ్రహ్మయ్య, ఆళ్ల నారాయణ, బెల్లం సుబ్బారావు, మేడికొండ మోహన్, చుండి మల్లికార్జున్, పసుపులేటి మాధవరావు, రాయని సుధాకర్, తెలుగు మహిళలు నిడమనూరి పావని, కుసుమ కుమారి, బీరం అరుణ, బోను దుర్గా, కొక్కిలగడ్డ లక్ష్మి, దుర్గా మల్లేశ్వరి, ఆజి మున్నీషా, పెద్దిశెట్టి సుబ్బలక్ష్మి, జనసేన సీనియర్ వీర మహిళలు బొందిల శ్రీదేవి, కోసూరి శిరీష, ప్రమీల, గోవిందమ్మ, ఆకుపాటి ఉష, ముంతాజ్, శిరీష సుంకర, కళ్యాణి, వాసుకి నాయుడు, ఎన్ ప్రమీల, వై అనుష, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. ఏదైతే తిరుమలలో మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డారు. భక్తులు పోయిన వాళ్ళు కానీ, అక్కడ ఉండే ప్రసాదాలు కానీ, ఇదివరకు ఎలా ఉండేది, ఈ 5 సంవత్సరాలు ఎలా ఉండేదో కళ్ళకు కట్టినట్టు మేము పోయినప్పుడు కూడా చూసాం. అలాంటి తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన తర్వాత దాని లడ్డుల్లో కూడా వాళ్ళు వాడే వస్తువులంతా కూడా కల్పితం చేసి దాన్ని అన్నీ కూడా ఇబ్బందులు చేయటం కూడా ఇవన్నీ కూడా మీడియాలో కానీ అదేవిధంగా ఎంక్వైరీలో కానీ తేలటం కూడా జరిగింది. దానికి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇవాళ నిరసన తెలుపుతూ ఉన్నారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిది పవిత్రమైన ప్లేస్ అది. అక్కడికి పోయి ఒక మొక్కుబడి చేసుకొని వస్తే ఖచ్చితంగా జరుగుతుంది అనేది హిందువులకి అందరికి కూడా ప్రతి ఒక్కరికి తెలిసినది. ఇది ఎక్కడెక్కడి నుంచో ఇతర దేశాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని పోవడం కూడా మన అందరికీ కూడా తెలిసిన విషయం. అలాంటి దాన్ని డైల్యూట్ చేయడానికి ఏదో విధంగా చేసే పరిస్థితులు కూడా మనం చూసాం. దానికి ఈరోజు ప్రసాదాల్లో చేసిన కల్తీ గురించి దాని మీద పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రాయశ్చిత్త దీక్షలు 4 రోజులు ఆయన చేయబడతా ఉన్నాడు. ఎల్లుండో రేపో తిరుమల కూడా వెళ్ళటం అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంఘీభావం తెలుపుతూ ఈరోజు ప్రకాశం జిల్లానే కాకుండా రాష్ట్రం అంతా కూడా ఈరోజు ఆయనతో పాటు దీక్షలు చేయాలని చెప్పేసి కూడా అందరూ కూడా కోరుకోవటం కూడా జరుగుతూ ఉంది. దానికి సంఘీభావంగా ఈ రోజు నుంచి మన ఒంగోలులో కూడా ఇటు ఎన్డీఏ కూటమి తరఫున జనసేన కానీ అదేవిధంగా బీజేపీ, తెలుగుదేశం అందరూ కూడా కలిసి ఆయనకి సంఘీభావంగా తెలపడానికి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ప్రతి ఒక్కరు కూడా అధికారాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఉండేటప్పుడు మన ధర్మం మనం కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు ఉండి అవకాశం వచ్చిందిలే అని చెప్పి 151 సీట్లు వచ్చినాయి అని చెప్పి ఇష్టారాజ్యంగా చేసి అనేక మందిని ప్రజల్ని ఇబ్బందులు పెట్టి వ్యవస్థనే సర్వనాశనం చేసిన వ్యక్తి ఈ సైకో జగన్మోహన్ రెడ్డి. గత కొన్ని రోజుల నుంచి తిరుపతిలో జరిగినటువంటి గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి అరాచకాలు జరిగినాయి, దర్శనానికి కూడా దేవుడి దర్శనానికి కూడా ఏ విధంగా అమ్ముకున్నారు, దానిలో భాగంగా లడ్డు ఏదైతే పవిత్రంగా హిందువులందరూ పవిత్రంగా ప్రసాదంగా పూజించేటటువంటి తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసినటువంటి లడ్డూలు ఆ యొక్క పదార్థాలు కలపటం, కల్తీ లడ్డూలు అక్కడ ఉన్నటువంటి భక్తులకి అందజేయటం అనేది అది బయటికి కూడా వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇది ఒక హిందూ ధర్మం మీద జరుగుతున్నటువంటి యుద్ధం కాదు. ఇది భారతదేశంలో అందరి మీద, ప్రతి ఒక్క భారతీయుడి మీద కూడా జరుగుతున్నటువంటి యుద్ధంగా మనందరం కూడా దీన్ని పరిగణించాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పరమతాన్ని కూడా గౌరవించేటటువంటి భారతదేశంలో మనం పుట్టాం కాబట్టి హిందూ ధర్మం, సనాతన ధర్మం అనేది పాటించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. కాబట్టి ఇక్కడ హిందువులమా, ముస్లింలమా, క్రిస్టియన్స్ అనేది కాదు, మనందరం కూడా భారతీయులు. ఎవరి మతాన్ని కూడా గౌరవించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు జరుగుతున్నటువంటి అన్యాయానికి, ఆ వెంకటేశ్వర స్వామి దైవానికి భక్తులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఆయన ప్రశ్నిస్తూ దీక్ష చేపట్టినటువంటి భాగంలో ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు, అలాగే కంది రవిశంకర్ గారు, అలాగే జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా వచ్చి పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేయడం నిజంగా మేమందరం కూడా హర్షించదగ్గ విషయం. ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన దామచర్ల సత్య అభినందన కార్యక్రమాన్ని వంగరు నగర సమీపంలోని వల్లూరు గ్రామం వద్ద గల ఢిల్లీ హైవే రెస్టారెంట్ నందు నిర్వహించారు. యోగా మిత్ర మండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సిద్ధ సూర్యప్రకాష్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా యోగా మిత్ర మండలి సభ్యులు మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేసే కుటుంబం దామచర్ల కుటుంబం అని కొనియాడారు. కీర్తిశేషులు మాజీ మంత్రివర్యులు దామచర్ల ఆంజనేయులు ఆశయాలను అందిపుచ్చుకొని రాజకీయాల్లో తనదైన శైలిలో ముందుకు వెళుతున్న వ్యక్తి దామచర్ల సత్య అని అన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఆయన చేసిన కృషిని గుర్తించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనను మారిటైమ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా మిత్ర మండలి సెక్రటరీ చక్రపాణి, తాత ప్రసాద్, శ్రీ హర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ తో పాటు యోగా మిత్ర మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం దామచర్ల సత్యను యోగా మిత్ర మండలి సభ్యులు ఘనంగా సత్కరించారు. అందరు ఎమ్మెల్యేలు గెలవడానికి చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు విద్యా అప్పగించడం జరిగింది. అందులో భాగంగా 2 ఫ్లోర్లు కూడా గత 9 సంవత్సరాల నుంచి నేను కూడా పైకి రాసుకోవాల్సి కోరుతున్నాం. యోగా మిత్ర మండలి సభ్యులందరూ బాగుంటుంది. అందరం కూడా మనం ఒకసారి కలిసినట్లు ఉంటుంది. చక్రపాణి గారు ఉంచండి, ఉంచండి. అంజిరెడ్డి గారు, శేష్ గారు, ఒక్క నిమిషం అండి. కేక్ కట్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరికీ డిస్పోజల్ స్పూన్ 2. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మారిటైమ్ బోర్డు చైర్మన్గా మిత్రుడు దామచర్ల సత్య గారికి ఇవ్వటం చాలా సంతోషం. ఎందుకంటే గత 4 ఎలక్షన్లుగా కొండేపు నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ ఉన్నప్పటికీ కూడా ఆర్థిక వ్యయప్రయాసాలు అన్నీ తానే ఓర్చి 4 ఎలక్షన్స్ నుంచి కూడా దిగ్విజయంగా వరుసగా 3 సార్లు కొండేపి తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే కారణం దామచర్ల సత్య గారే కారణం. ఆయన ప్రతిభను గుర్తించి గత ఎన్నికల ముందు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా పార్టీ నియమించడం జరిగింది. అక్కడ కూడా ఉత్తరాంధ్రలో అందరినీ కలుపుకొని పోయి ఉత్తరాంధ్రలో ఉన్న దాదాపుగా అన్ని సీట్లు గెలవడం జరిగింది తెలుగుదేశం పార్టీ. దానికి కారణం దామచర్ల సత్య గారి యొక్క కోఆర్డినేషను. ఇందాక మన ప్రసాద్ గారు చెప్పినట్టు 2027లో డీలిమిటేషన్ కాబోతూ ఉంది. ఆ డీలిమిటేషన్లో ఖచ్చితంగా ఒక జనరల్ నియోజకవర్గం కొండేపు కానీ మరొకటి కానీ మరో జనరల్ నియోజకవర్గం రాబోతూ ఉంది. 2029లో ఖచ్చితంగా మన సత్యాన్ని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా చూడబోతూ ఉన్నాం. నిజంగా సమర్థతకి పార్టీ విధేయతకి పట్టం సత్య గారికి ఆ పదవి రావడం అనేది నేను స్వయంగా చూశాను. రాజకీయాలు నేను కూడా పనిచేస్తున్నాను కాబట్టి ఆ టైంలో చూశాను. చంద్రబాబు నాయుడు గారి దగ్గర కానీ లోకేష్ గారి దగ్గర కానీ ఈ జిల్లా నుంచి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి దామచర్ల సత్య గారు. ముఖ్యంగా యువ నాయకులు లోకేష్ గారి దగ్గర అయితే ఒక సత్య గారి హవా అనే చెప్పాలి. మారిటైమ్ బోర్డు చైర్మన్గా పదవిని ఇచ్చిన శుభ సందర్భంగా మనం వారికి, ఎందుకంటే వారు మన యోగా మిత్ర మండలిలో గత కొన్ని సంవత్సరాల నుంచి వారు మనం చేసే సేవా కార్యక్రమాల్లో వారు పాలు పంచుకుంటున్నారు. అది ముఖ్యంగా
మనం అందరం కూడా హర్షించదగిన విషయం. కనుక వారికి ఇటువంటి మంచి అవకాశాన్ని కల్పించిన ఈ గవర్నమెంట్కి, అదేవిధంగా ఈ ప్రభుత్వానికి, అలాగే ఈ పదవికి వారు ఖచ్చితంగా వన్నె తీసుకొస్తారని ఆశిస్తూ, అదేవిధంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. అంటే ఒక సముద్ర యానం లాగా ఈ చివరి నుంచి బార్డర్ ఆ చివరి దాకా మొత్తం మీద ఫాలోఅప్ చేయాలంటే దీన్ని సముద్ర యానం అంటారు గూగుల్లోకి వెళ్తే. అలాంటి దానికి ఆయన చైర్మన్. అంటే దీనివల్ల మనకు ఉపయోగాలు ఏంటంటే, మనకి ఇక్కడ హార్బర్లు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఫిష్ హార్బర్లు వాటి కూడా కన్స్ట్రక్షన్ చేయాలనుకున్నప్పుడు కూడా పర్మిషన్ మొత్తం మన సత్య గారు ఇవ్వాలి. అదేవిధంగా మనకి ఇంపోర్టెడ్ మన స్టేట్లో ఇతర దేశాల నుంచి మనం మెటీరియల్ తీసుకొచ్చుకున్నా, మనం ఇక్కడి నుంచి పంపించిన మన చైనా నుంచి మనకు మెటీరియల్ వస్తూ ఉంటుంది, ఫర్నిచర్ ఐటమ్స్ ఇట్లా రకరకాలైనవి. ఈ ఐటమ్స్ మొత్తం దానికి సంబంధించినవి కానీ పంపించాలన్నా కానీ దానికి సంబంధించిన కూడా చూసుకునే బాధ్యత మన సత్య గారికి ఉంది. అదేవిధంగా ఇదే కాకుండా మనకు వచ్చేటప్పటికి కొన్ని ఏరియాల్లో షిప్ యార్డ్లు అన్నీ ఉంటుంటాయి, అదేవిధంగా హార్బర్లు ఉంటుంటాయి. కానీ వచ్చిన సరుకు దించుకునేదానికి అక్కడ ప్లేస్ లేక నియరెస్ట్లో గోడౌన్లు కట్టుకుంటుంటారు. చెన్నైలో చాలా చాట గోడౌన్లు కట్టుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ స్టాక్ చేసేసి అక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేస్తుంటారు. అదేవిధంగా గోడౌన్స్ కానీ మంచి చెడ్డ కానీ మన ఏరియా డెవలప్ చేయడానికి మొత్తానికి A to Z పర్మిషన్ ఇవ్వాలంటే మన ఏకైక వ్యక్తి ఎవరంటే ప్రెజెంట్ మన సత్య గారు. మొట్టమొదటి ప్రోగ్రాం అఫీషియల్గా సుమారుగా ఎప్పటి నుంచో ఏ పదవి లేకపోయినా అన్నిటికంటే పెద్ద పదవి దామచల్ల ఆంజనేయులు మనవడు అనేదే నాకు పెద్ద పదవి. ఆయన మనవడగా ఉండటం ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా ఆయన మనవడగా ఒక బ్రాండ్ అనేది దామచల్ల ఆంజనేయులు గారు ఏ బ్రాండ్ అయితే క్రియేట్ చేశారో ఆ బ్రాండ్కి 1% కూడా డివియేట్ కాకుండా ఏ పదవి వచ్చినా దానికి వన్నె తీసుకొచ్చేటట్టే ఉంటానని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్గా తొలి మీటింగ్ కూడా పెద్దలు సూర్యప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఇంత చక్కటి కార్యక్రమం నిర్వహించినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఎప్పటికీ సత్య అంటే మీలో ఒకడు, ఏ పని వచ్చినా ఏ కష్టం వచ్చినా ఈ అబ్బాయి దగ్గరికి వెళ్తే చేస్తాడనే నమ్మకం మీరు ఇచ్చినందుకు, అలాగే నన్ను నమ్మినందుకు కూడా మీకు మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి బాధ్యత నా పైన పెట్టడం. మీ మ్యారిటైమ్ బోర్డు అంటే రాబోయే రోజుల్లో మనం ఏ రాష్ట్రానికి భారతదేశంలో లేని గొప్ప అదృష్టం. 980 కిలోమీటర్ల తీర ప్రాంతం మనకు ఉంటాం. హైయెస్ట్ సీ కోస్ట్ లైన్ మనకే ఆంధ్ర రాష్ట్రంలో ఉండటం కూడా ఒక అదృష్టం. రాబోయే రోజుల్లో ఏదైతే ఇప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఐటీకి ఏ విధంగా రిఫార్మ్స్ తీసుకొచ్చారో, ఇప్పుడు మనందరం ఎక్కడ చూసుకున్నా గ్రీన్ ఎనర్జీ అని, హైడ్రో ఎనర్జీ అని ఇప్పుడు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. వంగర నగర కార్పొరేషన్ పరిధిలోని 15వ డివిజన్ నందు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర్లు పర్యటించారు. స్థానిక కార్పొరేటర్ చింతపల్లి గోపీచంద్తో కలిసి డివిజన్లోని పలు ప్రాంతాలను పరిశీలించిన ఆయన పారిశుద్ధ్యం మెరుగునకు చర్యలు చేపట్టాలని సచివాలయ సిబ్బందితో పాటు మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా రహదారిపై ఉన్న దుకాణాల యజమానులతో పాటు ప్రజలను అడిగి సమస్యలను తెలుసుకున్నారు. రోడ్లపై చిరు వ్యాపారం చేస్తున్న వ్యాపారస్తులు తప్పనిసరిగా తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆదేశించారు. అనంతరం డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులు ప్రతిరోజు రోడ్లను శుభ్రం చేయడంతో పాటు డ్రైనేజీను శుభ్రంగా ఉంచాలని అన్నారు. ప్రజలందరూ తమ వంతు బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు నగరపాలక సంస్థ సిబ్బందికి సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ పర్యటనలో మున్సిపల్ సిబ్బందితో పాటు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.
పౌష్టికాహారంతో ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందవచ్చు అని ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ మాధురి అన్నారు. పోషణ మాసోత్సవాల్లో భాగంగా బి సెక్టర్ పరిధిలోని కబాడీపాలెం నందు నిర్వహించిన పోషణ మాసోత్సవాలలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోషక ఆహార పదార్థాలైన పాలు, గుడ్డు, ఆకుకూరల వంటి పదార్థాలను ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం విటమిన్లు, పోషకాలు కలిగిన ఆహార పదార్థాలను ప్రదర్శనలో ఉంచారు. ప్రదర్శనలో ఉంచిన పోషక పదార్థాలను ప్రాజెక్టు డైరెక్టర్ మాధురి వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషణ మాసోత్సవాలలో భాగంగా అంగన్వాడీ పరిధిలో ప్రతి సెంటర్ నందు పోషక మహోత్సవాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గర్భిణులకు, బాలింతలకు, అంగన్వాడీ కేంద్రానికి వచ్చే చిన్నారులకు పోషక పదార్థాల యొక్క ఆవశ్యకతను, వాటి విలువలను అవగాహన చేయడం జరుగుతుందని తెలియజేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ తమ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునే క్రమంలో తప్పక పోషక పదార్థాలతో కూడిన ఆహార పదార్థాలను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అర్బన్ సిడిపిఓ రాజకుమారి, సూపర్వైజర్ ఆదిలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్త సంధ్య, జ్యోతితో పాటు పలువురు అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. గానా గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 4వ వర్ధంతిని పురస్కరించుకొని ఒంగోలు నగరం నందు సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలుకళ సమితి ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ ఆవరణం నందు దొరుకునా ఇటువంటి సేవ పేరుతో సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలుకళ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పోలవరపు అజయ్ బాబు అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో భాగంగా ముందుగా బాలసుబ్రహ్మణ్యం చిత్రపటానికి పలువురు కవులు, కళాకారులు, కళాభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రచించిన గేయాలను గాయని గాయకులు ఆలపించారు. ఈ కార్యక్రమంలో బాలు కళా సమితి సభ్యులతో పాటు సంగీత ప్రియులు పాల్గొన్నారు. మంగళాకారుడు మా శ్రీనివాసుడు, మంగళాకారుడు మా శ్రీనివాసుడు, సదా నింబవృక్షస్య మూలాదివాస సుధాశ్రావిణం తిక్తమగ్ధప్రియం తం తరుం కల్పవృక్షాదికం సాదయంతం నమామీశ్వరో సద్గురుం సాయినాథం సద్గురుం. దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయుద్రోవ. దొరకునా ఇటువంటి సేవా, నీ పదరాజీవముల చేరు నిర్వాణ సోపానమధిరోహణము చేయుద్రోవ. స్పందించునవనా
పురస్కరించుకొని ఒంగోలు సంతపేట సిరిడి సాయిబాబా మందిరం నందు నాగలక్ష్మి అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలతో పాటు బాబావారి మందిర వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అలహరి చెంచులరావు తెలియజేశారు. అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను కనుల పండుగగా జరపనున్నట్లు ఆయన తెలిపారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు నాగలక్ష్మి అమ్మవారికి విశేష పూజ కార్యక్రమాలతో పాటు బాబావారికి ప్రత్యేక హారతులను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పూజా కార్యక్రమాలతో పాటుగా ఆలయ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. 10 రోజుల పాటు జరిగే ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో నగర ప్రజలందరూ విశేషంగా పాల్గొని అమ్మవారి ఆశీస్సులతో పాటు బాబావారి అనుగ్రహం పొందాలని ఆయన ఆకాంక్షించారు. అక్టోబర్ 12వ తేదీ శనివారం మధ్యాహ్నం దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని వేలాది మంది భక్తులకు బాబావారి ఆలయం నందు అన్న సంతర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు. మన ఒంగోలు సంతపేట షిరిడి సాయిబాబా మందిర ప్రాంగణంలో జరిగేటువంటి కార్యక్రమాల్లో భాగంగా దేవీ నవరాత్రులు 3వ తారీఖు నుంచి అనగా 3/10/2024 నుంచి 12/10/2024 దాకా కూడా విశేషంగా ఈ యొక్క దసరా నవరాత్రులు ఏర్పాటు చేస్తున్నాం. దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా మన సంతపేట షిరిడి సాయిబాబాలో బాబావారి ఆరాధన మహోత్సవాలు మందిరం నిర్మాణం చేసి 30 సంవత్సరాలు దాటింది కాబట్టి వార్షికోత్సవాలు దేవీ నవరాత్రులు ఇవన్నీ కూడా ఈ 10 రోజులు విశేషంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా ఉదయం భిక్షా కార్యక్రమంలో ఇంటింటికి వచ్చి ప్రతిరోజు భక్తులందరూ కూడా వేలాది మంది జరిగేటువంటి అన్నదానాల్లో మీరు ఇచ్చేటువంటి వస్తు రూపంలో ఇచ్చేటువంటి కానీ ధన రూపంలో ఇచ్చేటువంటి వాటన్నిటిని తీసుకొచ్చి కొన్ని వేల మంది జరిగేటువంటి అన్నదానంలో భక్తులందరూ కూడా భాగస్థులు అవుతున్నారు. అదేవిధంగా ప్రతిరోజు కూడా 3వ తారీఖు నుంచి మనకు ప్రతిరోజు ఉదయం 6 గంటలకి విశేష అభిషేకాలు, రోజుకు ఒక అభిషేకం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వచ్చి అభిషేకాల్లో పాల్గొనాలి. 10 గంటలకి విశేష పూజా కార్యక్రమాలు, సర్వదేవతా నిలయంగా ఉండేటువంటి మన సంతపేట సాయిబాబా మందిరంలో ఎవరికి ఏ దేవుడి మీద భక్తి ఉందో ఆ దేవులందరినీ కూడా బాబాగా ఇక్కడ ఏర్పాటు చేశారు. కాబట్టి దేవీ నవరాత్రుల్లో ఈ 10 రోజులు కూడా ప్రతిరోజు ఉదయం 10 గంటలకు విశేష పూజలు ఉంటాయి. ఇక సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, హరికథలు అయితేమి, ప్రవచనాలు అయితేమి, అలాగే అన్ని రకాలైనటువంటి విశేషంగా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ 10 రోజులు కూడా దసరా నవరాత్రులు జరిగేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా రేపు 3వ తారీఖు నుంచి ప్రతి ఒక్కరు కూడా మన సంతపేట సాయిబాబా మందిరానికి వచ్చేసి సర్వదేవతని దర్శించుకొని అందరూ కూడా మహాప్రసాదాన్ని స్వీకరించి దసరా రోజున కొన్ని వేల మందికి జరిగేటువంటి అన్నదానంలో అందరూ కూడా భాగస్థులు అవుతున్నారు. ఇంకా కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే భాగస్థులై మీ వంతు సహకారాన్ని మందిరానికి అందించి ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం అందే విధంగా మీరు కూడా భాగస్థులు కావాలని, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా వచ్చి దసరా రోజు కూడా విశేషంగా ఈ భోజన కార్యక్రమాల్లో పాల్గొని మీ కుటుంబ సమేతంగా వచ్చి భోంచేసి ఆ బాబావారి ఆశీస్సులు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందవలసిందిగా మనం చేస్తున్నాం. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్ ఒంగోలు.